మాటలు నీకు వినిపిస్తున్నాయా? నువ్వేం బాధపడకు, మీకు త్వరలోనే నయమైపోతుంది. చాలా నార్మల్గా ఎప్పట్లా మా అందరితో కలిసి కబుర్లు కూడా చెప్తావు. నీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బామ్మ. ఎందుకో తెలుసా, నా అన్నకి దూరంగా ఒంటరిగా ఉన్న అమ్మకి నువ్వు మరో అమ్మవయ్యావు. తన కష్టంలో సుఖంలో తోడున్నావు. బాధలు బాధ్యతలు అన్ని పంచుకున్నావు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ బామ్మ. నీకు నువ్వు గట్టిగా సంకల్పించుకొని త్వరగా కోలుకోవాలి. ఎందుకో తెలుసా, అమ్మ కోసం. అవును బామ్మ, నాన్న తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. నేను చెల్లి తన దగ్గరగా ఉన్నా కూడా దూరంగా ఉన్నట్టే. ఇప్పుడు నువ్వు నీ ఓదార్పు కూడా అమ్మకి లేకపోతే తను కృంగిపోతుంది. అందరూ ఉన్నా కూడా ఒంటరిదైపోతుంది. అందుకే నా కోసమైనా నువ్వు మామూలు మనిషివి కావాలి. ఎప్పట్లానే తనకి తోడుగా ఉండాలి. ఉంటారు కదా బామ్మగారు? అందమా అందమా అందనంటే అందమా, నా చైత్రం నన్ను ఎప్పుడు చేరుతుందో లేదో తెలియట్లేదే. తన మీద నాకున్న ప్రేమని ఎప్పుడు ఫీల్ అవుతుందో, తన ప్రేమని నాకెప్పుడు చెప్తుందో. అవును, సపోజ్ చైత్రకి నా మీద ప్రేమ పుట్టింది అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తుంది? విరాజ్, చూడు విరాజ్, నువ్వు నాకంటే ఏం అందంగా ఉండవు. నా అంత ఇంటెలిజెంట్వి కాదు. నా అంత మంచితనం అయితే నీకు అస్సలు లేదు. అయినా సరే, ఎందుకో నా కర్మ కాలి, నా టైం బ్యాడ్ అయ్యి నీ మీద ప్రేమ పుట్టింది. అందుకే ఐ లవ్ యూ. అయినా నీకు ఇది ఇవ్వడం కూడా వేస్ట్. ఇదేదో నా తల్లో పెట్టుకుంటే దీనికి వాల్యూ అయినా ఉంటుంది. నో 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 నో. ఇదేంటి నాకన్నా వరస్ట్ వర్షన్లా ఉంది? ఆయన నా చైత్ర అలా చేయదులే. పోనీ ఇంకో ఇమాజినేషన్ వేసుకుందాంలే. ఓ పోరగా, నీ మీద నాకు దిల్లైంది. కానీ మన లగ్గం గిట్ట జరగాలంటే నువ్వు గిటార్ పట్టుకొని స్టేజ్ ఎక్కి పాటలు పాడి మస్తు ఓవరాక్షన్ చేస్తావు కదా, గివన్నీ బంద్ చేయాలి. ఏమంటావు? నేనేమంటాను? గంతేగా అనాలా. అయినా గవన్నీ చేసే పోరీలను పటాయిస్తావని నాకు ఎరికేలే. గిప్పటి సంధి గి ముచ్చట్లన్నీ బంద్ చేయాలా, లేదంటే నా బొందల పెడతా.
బొక్కలు చూర చూర చేస్తా ఏమనుకుంటున్నావో సమజైందా? సర్లే ఏలేలో ఐ లవ్ యూ. నాకు నాకు వామ్మో, ఇదేంటి మరీ టూ మచ్గా ఉంది. రాత్రి అనవసరంగా సినిమా చూశాను, దాని ఎఫెక్ట్ ఇక్కడ కొడుతుంది. అయినా నా చైత్ర అంత వైలెంట్ కాదులే, నేనే ఊరికే ఇమాజినేషన్ చేసుకుంటున్నాను. ఎనీవే, ఈసారి కళ్ళు మూసుకుని మంచి రొమాంటిక్గా ఉండేలా ఇమాజినేషన్ ట్రై చేస్తాను. చూడ్డానికి సాఫ్ట్ గా సైలెంట్ గా ఉంది, ప్రేమించి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటున్నావేమో. నేనెంత సైలెంట్ గా ఉంటానో నా ప్రేమ అంత వైలెంట్ గా ఉంటుంది. ఇక మీదట నీ లైఫ్ లో నేను తప్ప వేరే ఏ అమ్మాయి ఉండకూడదు. లేదంటే తెలుసుగా, బాడీలో ఏ నరం పడితే ఎక్కడెక్కడ లాక్ అవుతుందో నాకు బాగా తెలుసు. లవ్ చేయకపోతే లాక్ చేసేస్తాను. ఓ ఐని, ఐ లవ్ యూ. ఓ, ఇమాజినేషన్ కదా. అప్పుడెప్పుడో చూసిన బృందావనం డైలాగ్ కూడా గుర్తొస్తుందండి. సినిమాలు చూడడం తగ్గించేసేయాలి. చచ్చా, ఒక్క ఇమాజినేషన్ కూడా నా రేంజ్కి తగ్గట్టు రావట్లేదు. విరాజ్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదురా, చైత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు.